టీడీపీ కేంద్ర కార్యాలయంలోని గ్రీవెన్స్లో వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుండి 9 లక్షల రూపాయలను తీసుకున్నట్లు కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సత్యనారాయణ తన ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయంపై గచ్చిబౌలి పిఎస్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన చెందారు. ఇంటికి వెళ్లలేక గుంటూరులో కూలి పనులు చేసుకుంటున్నట్లు బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గ్రీవెన్స్ కూడా కర్నూలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కూడా పోసాని కృష్ణమురళి పైన కూడా ఒక ఫిర్యాదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి తన నుంచి పోసాని కృష్ణమురళి మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా తనకు మాయమాటలు చెప్పేసి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి కూడా 9 లక్షలు నగదు తీసుకున్నట్టు కూడా అతను కర్నూలు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కూడా ఈరోజు టీడీపీ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన అక్కడ ఆయన స్థానిక టీడీపీ నేతలు కూడా తన ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన టీడీపీ నేతలను కూడా వేడుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా గతంలో తను ఈ కేసు విషయంపై కూడా ఫిర్యాదు చేసినా అసలు పోలీసులు కూడా పట్టించుకోలేదు. తను ఆవేదన వ్యక్తం చేశాడు. అటు తను ఇంటికి పోలేక ఇటు గుంటూరులో కూలీ పనులు చేస్తున్నట్టు కూడా దీన స్థితిలో ఉన్నట్టు కూడా సత్యనారాయణ చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఇట్లా పలువురు నుంచి కూడా ఉద్యోగాల పేరుతో కూడా పలువురు నుంచి బాధితుల నుంచి కూడా నగదు వసూలు చేస్తున్నట్టు కూడా ఒక్కొక్కటిగా వెలిగించింది. తాజాగా ఇప్పుడు కర్నూలు జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన, అంటే కల్లూరు వచ్చేసి కర్నూలు టౌన్ లో భాగం ఉంటుంది. కర్నూలు జిల్లాకు చెందిన కల్లూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ ఈ మేరకు కూడా టీడీపీ నేతలకు ఫిర్యాదు చేశారు. దీనిపైన కూడా టీడీపీ నేతలు కూడా ఫోకస్ చేశారు. ఏదైతే ఇందో ఇప్పుడు ఈ కేసు మీద కూడా వాళ్ళు సీరియస్ గా దృష్టి సారించారు. నగదు తీసుకుని దాదాపు 9 లక్షల రూపాయలు నగదు తీసుకొని ఉద్యోగం పేరుతో ఇప్పిస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి పోసాని కృష్ణమురళి మోసం చేసినట్టు కూడా అతను బాధితుడు టీడీపీ నేతలకు చెప్పడం జరిగింది. దీనిపైన కూడా టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసి దాని మీద యాక్షన్ తీసుకున్నట్టు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం చూసుకున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళి ఇన్ని రోజులు కూడా డిప్యూటీ సీఎం తో పాటు అతని కుటుంబ సభ్యులపైన పెద్ద ఎత్తున అసభ్యకరమైన పదజాలంతో సోషల్ మీడియా వేదిక విమర్శలు చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అతను 10 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకుని మరి అంటే ఉద్యోగం తీసుకుని నగదు మోసగించినట్టు కూడా వెలుగు చూసుకోవడంతో అతని ఒక్కొక్కటిగా ఇట్లాంటి బాధితులు మరింత మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పోసాని కృష్ణమురళి కూడా మరొక వ్యక్తికి చెంది కూడా ఇట్లా 30 లక్షలు తీసుకున్నట్టు కూడా సమాచారము. మొత్తం తీసుకుని ఇప్పుడు పోసాని కృష్ణమురళి విషయంలో కూడా మరో కేసు నమోదే అవకాశం ఉంటుంది. మూర్తి.